హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో 10th వీక్ ఎలిమినేషన్ అప్డేట్ అనుకోండి. అండ్ వెయిట్ చేస్తున్నారు కదా, సాటర్డే అంటే ఎలిమినేషన్ అప్డేటే అనమాట. సో ఎక్స్ట్రీమ్ లెవెల్లో డబల్ ధమాకా, మామూలు కాదు ఇద్దరు ఎలిమినేషన్, అండ్ మామూలు కాదు షాకింగ్ ఎలిమినేషన్. ఇలాంటివన్నీ చెప్పాలి, లేకపోతే వీడియోకి హైప్ వస్తలే, హైప్ కావాలి, హూప్ కావాలి అన్నట్టుగా. సో ఎవరు ఎలిమినేట్ అయ్యారు, ఆ డబుల్ ఎలిమినేషన్ లో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది క్లియర్ కట్ గా మాట్లాడదాం. ఎందుకంటే ముందు వీడియోకి ఒక లైక్ వేసుకోండి ప్లీజ్, ఒక లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే హైప్ అనే బటన్ వచ్చింది కదా, హైప్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. ఇంకా వీడియో మధ్యలో ఎక్కడైనా నచ్చింది అనుకోండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ముందు నుంచి అనాలిసిస్ చేసినట్టుగానే చాలా మంది ఏంటి ఆపరేషన్ దివ్య అని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు. ఆపరేషన్ దివ్య, ఖచ్చితంగా దివ్య ఎలిమినేట్ అవబోతుంది, రాసి పెట్టుకోండి అన్నట్టుగా చెప్పారు కదా. సో నేను ఇప్పటికి కూడా చెప్తున్నాను, దివ్య ఎలిమినేషన్ అవ్వట్లేదు, దివ్య ఎలిమినేషన్ కష్టం, రాసి పెట్టుకోండి అని మీకు చెప్పాల్సి వస్తుంది. సో ఖచ్చితంగా ఈ వారం అంటే 10th వీక్ లో సడన్ గా డబుల్ ఎలిమినేషన్ మాట అయితే సడన్ గా లైవ్ లైట్ లోకి వచ్చింది అనమాట. ఇప్పటిదాకా ఒకలా ఉంటే ఇప్పుడు సడన్ గా చేంజ్ అయిపోయింది కంప్లీట్ గా. సో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది అనేది ఫిక్స్ అయిపోయింది. అండ్ ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ 100% చేస్తారంటే 99% ఖచ్చితంగా ఉంది అని అంట. సో దాంట్లో వెళ్ళిపోయేది ఎవరు అని అంటే ఆల్మోస్ట్ మనము అనాలిసిస్ చేసిన దాని ప్రకారంగా, మన ఓటింగ్ ఆర్డర్ ప్రకారంగా ఎవరు ఉండాలి, బాటం 5 చెప్తాను. దివ్య బాటం 5 లో దివ్య ఫస్ట్ ఉంటే, అంటే బాటం లో బాటం కాదు, అంటే 5th 6th పొజిషన్ వరకు లెక్క వేసుకుంటే, తర్వాత డెమోన్, తర్వాత రీతు, తర్వాత గౌరవ్, తర్వాత నిఖిల్. సో ఇది ఆర్డర్. ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది ఏంటి అని అంటే, షాకింగ్ గా భరణి, దివ్య పేర్లు లైవ్ లైట్ లోకి వచ్చాయి. వీళ్ళిద్దరు ఎలిమినేషన్ అయిపోయారు. దివ్య అయితే ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోయింది, ఇంకా తనుజ చేతిలోనే ఉంది. ఆయన తనుజ పవర్ యూజ్ చేస్తేనే సేవ్ అవుతుంది, లేదంటే ఎలిమినేషన్ అయిపోయింది, ఇంకా ఫిక్స్. ఈ 10th వీక్ ఎలిమినేషన్ ఈమె, నెక్స్ట్ ఇంకొకరు ఎవరు అని చెప్పేసి కూడా అన్నారు. ఇలాంటి చాలా మాటలు సోషల్ మీడియాలో బీభత్సంగా నడుస్తున్నాయి. నిజంగానే జరిగిందా అనంటే ఖచ్చితంగా మనకున్న అప్డేట్ ప్రకారంగా, మనకున్న ఇన్ఫో ప్రకారంగా 100కి 200% అంటారా. సో అప్డేట్ ప్రకారంగా అయితే ఖచ్చితంగా దివ్య ఎలిమినేట్ అనేది ఇంకా జరగలేదు. ఆ థాట్ అయితే ఉంది అనంట. ఏవీలు రెడీ చేస్తారు కదా, సో ఆ ఏవీలు రెడీ చేసినప్పుడు దివ్య ఏవీ కూడా రెడీ చేశారంట. ఆ బేసిస్ మీద మనకు ఖచ్చితంగా ఇన్ఫో వచ్చింది. సో దివ్య ఏవీ రెడీ చేస్తున్నారు అండ్ డబుల్ ఎలిమినేషన్ అన్నారు. సో ఖచ్చితంగా ఆ ఛాన్స్ ఉంది అని చెప్పేసి అని అనుకోని సో బయటికి స్ప్రెడ్ అయిపోయింది అది, దివ్య ఎలిమినేషన్ కూడా ఉండబోతుంది అని చెప్పేసి. అందుకే దివ్య ఏవి ఎప్పుడైతే రెడీ చేస్తాము అని చెప్పేసి రెడీ చేస్తున్నారో అప్పుడు ఖచ్చితంగా దివ్య ఎలిమినేషన్ కూడా ఉండబోతుందని సోషల్ మీడియాలో బీభత్సంగా భీకరంగా ఎలిమినేషన్ అప్డేట్ అనేది వచ్చేసింది అనమాట. సో తీరా చూసుకుంటే ఏంటంటే దివ్య నిజంగా ఎలిమినేట్ అవ్వట్లేదా అనంటే ఆ ఛాన్స్ లేదా అనంటే లేదు. నాకు తెలిసినంత వరకు నాకున్న అప్డేట్ ప్రకారంగా లేదు. మరి ఇంకా ఎవరు ఎలిమినేట్ అవుతారు అనంటే, సో నేను ముందు నుంచి చెప్పింది ఏంటి, నిఖిల్ ఖచ్చితంగా గన్ షాట్ గా ఎలిమినేట్ అవుతాడు అని చెప్పేసి చెప్పాను. అండ్ గన్ షాట్ ఎలిమినేషన్ అండ్ తనుజ ఫ్యాన్స్ మ్యాజిక్లు జిమ్మిక్లు చేసేసి ఖచ్చితంగా మనోడిని సైడ్ చేస్తారు అని చెప్పేసి అనుకున్నారు కదా. సో అలాంటి ఏమీ లేకుండా చాలా కూల్ గా, చాలా క్లారిటీగా, నీట్ గా జరిగిపోతూ ఉంది అనమాట. ముందుకులా పుష్ అవుతూ ఉంది. సో వీళ్ళు ఏదైతే ఉందో నిఖిల్ విషయంలో కాదు, తనుజ ఫ్యాన్స్ అటు ఇటు చేసేసి మ్యాజిక్లు చేశారు. స్టార్టింగ్ ఉండే మ్యాజిక్లు చేద్దాము, ఆపరేషన్లు దివ్యాలు చేద్దాము అని చెప్పేసి ఇంకా చాలా ఉండే, వేరే వాళ్ళకి ఓట్లు స్ప్రెడ్ చేద్దాము అని. సో సడన్ గా ఎప్పుడైతే డౌన్ ఫాలోకి వచ్చింది, కళ్యాణ్ టాప్ లో ఉందని సోషల్ మీడియాలో బజ్ ఎప్పుడైతే వచ్చిందో ఒక్క దెబ్బతో మారిపోయింది, గన్ షాట్ గా మారిపోయింది అంట. అలా నిఖిల్ నాయర్ సో మనోడైతే ఎలిమినేట్ అవ్వబోతున్నాడు 10th వీక్ అనేది క్లియర్ గా అప్డేట్ ప్రకారంగా చెప్తున్నాను. బట్ షూట్ కంప్లీట్ అవ్వలేదు, అందుకే క్లియర్ కట్ గా 99% చెప్తున్నాను, 100% చెప్పట్లేదు. సో అలా నిఖిల్ నాయర్ ఎలిమినేట్ అవ్వారు. మరి నెక్స్ట్ ఇంకొకరు ఉంటారు కదా, మరి వాళ్ళు ఎలా ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అని అంటే, సో వాళ్ళు కూడా లాస్ట్ లో మనం చెప్పిన మనల్ని ఫాలో అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతుంది. సో తనే వెళ్ళిపోబోతున్నాడు అఫీషియల్ గానే అన్నట్టుగా. సో గౌరవ్ ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది. అండ్ ఈయనకు కూడా 99% ఎలిమినేట్ అవ్వబోతున్నారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అని అంటే, వైల్డ్ కార్డ్స్ ఎలా వచ్చారో వైల్డ్ కార్డ్స్ అలాగే వెళ్ళిపోయారు. ఇప్పుడు మొత్తానికి హౌస్ నుంచి ఇద్దరు ఎలిమినేట్ అయితే, గౌరవ్ అండ్ నిఖిల్ నాయర్ వీళ్ళిద్దరు ఎలిమినేట్ అవుతే క్లీన్ సీఫ్ అనమాట. ఇంకా లోపల ఎవరు లేరా, రమ్య గారు వెళ్ళిపోయారు,
అండ్ నెక్స్ట్ మన సాయి శ్రీనివాస్ వెళ్ళిపోయాడు, రమ్య మోక్ష వెళ్ళిపోయింది. సో మన ఎవరు నిఖిల్ ఆయేషా వెళ్ళిపోయింది. ఆయేషా ఫిజికల్ గా ప్రాబ్లం ఉంది, హెల్త్ ఇష్యూస్ వల్ల ఆమె వెళ్ళిపోయింది. ఇప్పుడు ఉంది నిఖిల్, గౌరవ్. సో వీళ్ళిద్దరు వెళ్ళిపోతే కంప్లీట్ గా ఎంత ప్రశాంతంగా హౌస్ లోకి వచ్చారో, స్టార్టింగ్ నుంచి ఎవరైతే హౌస్ లో ఉన్నారో ఇప్పుడు వాళ్ళే ఉండబోతున్నారు మళ్ళీ. సో చాలా ఇంట్రెస్టింగ్ గా లేదు, వైల్డ్ కార్డ్స్ వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే వెళ్ళిపోయారనమాట. సో చాలా షాకింగ్ అనమాట. ఇది నాకు అనిపించింది, అంటే ఇది యాదృచ్ఛికంగా జరిగిందా లేదంటే కావాల్సుకొని జరిగిందని. అంటే నిజంగా ఓట్ బ్యాంక్ అనేది లేదు. వాళ్ళకు ఓట్ బ్యాంక్ లేనప్పుడు బిగ్ బాస్ అయినా ఎంత కంటెంట్ ఇచ్చినా కూడా అది రావాల్సింది ఎవరు, అవుట్పుట్ రావాలి కదా. అవుట్పుట్ అనేది ఖచ్చితంగా రావట్లేదు. అది తీరా చూస్తే గజిబిజి గందరగోళం లాగా మారిపోతుంది. సో అలా మొత్తానికి వైల్డ్ కార్డ్స్ వచ్చిన 6 టట్ బై బై రామ్ రామ్ అన్నట్టుగా మొత్తానికి 6 అవుట్ అయిపోయినట్టే అనుకోవచ్చు. ఈ రోజు డబుల్ ఎలిమినేషన్ తోటి క్లీన్ స్వీప్ అన్నమాట. మొత్తానికి క్లీన్ చేసేసారు వైల్డ్ కార్డ్స్ మొత్తం అంతా. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్ లాగా అనిపించాలి మీకు. సో ఆపరేషన్ దివ్య అనుకున్నారు, ఆపరేషన్ దివ్య చేద్దాం అనుకున్నారు, ఆపరేషన్ దివ్యాని ఏదో చేద్దాం అనుకుని దివ్య ఎలిమినేట్ అయిపోయిందని ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో బీభత్సంగా సర్క్యులేట్ అవుతుంది. రియల్ గానే అయిందా అంటే ఖచ్చితంగా కాలే. వీళ్ళు మాత్రమే దాన్ని ఎక్స్ట్రీమ్ లెవెల్ కి తీసుకెళ్తున్నారు. బయట ఉన్న సిచ్యువేషన్స్, బయట ఉన్న పరిస్థితులకి చాలా క్లారిటీగా తీసుకెళ్దాం, క్లారిటీగా ముందుకెళ్దాం అండ్ దివ్య ఎలిమినేషన్ అని చెప్పేసి చెప్తున్నారు. బట్ కాదు. సో మొత్తానికైతే నేను ముందుగానే చెప్పారు, వీళ్ళిద్దరిట్లలో ఒక్కరు వెళ్ళిపోతారు అని చెప్పాను గౌరవ్ అండ్ నిఖిల్ విషయంలో. తీరా చూసుకుంటే నిఖిల్ వెళ్ళిపోతాడు అనేది కూడా ఖచ్చితంగా అక్యురేట్ గా జరుగుతుంది ఇదే అని చెప్పాను కూడా. దాన్ని మార్చేసి చాలా మంది దివ్య రాత్రికే తంజా ఫ్యాన్స్ మొత్తం అంతా దివ్యాన్ని కిందికి దించుకొచ్చేసారు. అండ్ బాటమ్ లోకి వచ్చేసి డేంజర్ లో వచ్చింది. అండ్ గౌరవ్ కూడా ఎక్కువ ఓటింగ్ పడ్డది, నిఖిల్ కి అండ్ దివ్య వీళ్ళిద్దరే బాటమ్ లో ఉన్నారు అని కూడా రచ్చ లేపారు. బట్ ఇదంతా ఏమీ కాదు, ఏమీ జరగదు, ఏమీ జరగబోదు అనేది కూడా ఒక క్లారిటీ ఇచ్చాను. అయినా కూడా మీరు అదే బాటలో నడుస్తాను, అదే సిచ్యువేషన్ లో ఉంటాను అని అంటే కుదరదు కదా. అప్పుడప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి. బిగ్ బాసే కాదు మ్యాజిక్లు చేసేది, ఆడియన్స్ కూడా చేస్తారా అన్నట్టుగా. సో జరిగింది అదే అన్నమాట. సో ఓవరాల్ గా 10th వీక్ ఎలిమినేట్ అయింది ఎవరు అని అంటే గౌరవ్ అండ్ నిఖిల్. వీళ్ళిద్దరు డబుల్ ఎలిమినేషన్ లో డబుల్ ధమాకాలో వెళ్ళిపోబోతున్నారు. సో ఇది క్లియర్. సో ఇంకా ఏమైనా షూట్ అయిపోయినాక అప్డేట్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీకు అప్డేట్ ఇస్తాను. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకైతే ఖచ్చితంగా నచ్చుద్ది, ఎందుకంటే ఎలిమినేషన్ అప్డేట్ ఎవరికైనా నచ్చుద్ది. సో ఆ పర్పస్ మీదనే మీకు చెప్తున్నాను. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోద్దు. అండ్ గుడ్ లక్.